తాడేపల్లి పోలీస్ స్టేషన్లో అత్యాచారం ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. మావీగన్ ఛానల్ పెడదామని పిలిచి తన వద్ద డబ్బులు తీసుకోవడమే కాక తనను కొట్టి ఆపై అత్యాచారం చేశారని ఓ మహిళ తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తాడేపల్లి సిఐ వీరేంద్రబాబు తెలిపిన వివరాల ప్రకారం విశాఖపట్నానికి చెందిన వినయ్ వినిత వైజాగ్లో నివాసం ఉంటోంది. వ్యాపార లావాదేవీల నిమిత్తం తాడేపల్లికి వచ్చింది. తాడేపల్లిలో ఒక హోటల్లో రూమ్ అద్దెకు తీసుకుని ఉండగా అరుణ్ కుమార్ అనే వ్యక్తి పరిచయంతో వచ్చి తనను రేప్ చేశాడంటూ ఫిర్యాదులో పేర్కొంది. ఆమె విశాఖపట్నంలో వైసీపీలో ఓ మహిళా విభాగ నాయకురాలుగా ఉన్నట్లు సిఐ తెలియజేశారు. మావీగన్ అనే ఛానల్ పెడతామంటూ మాటలు కలిపిన అరుణ్ కుమార్ తన వద్ద 8 లక్షల రూపాయలు తీసుకున్నాడని బాధితురాలు ఆరోపించారు. తనను కొట్టి అత్యాచారం చేశాడంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం హాస్పిటల్కి తరలించారు. నమస్తే అండి. ఈరోజు సుమారు మధ్యాహ్నం 1:32 o'clock సమయంలో వినీత ఆమెది విశాఖపట్నం ఆవిడ మన తాడేపల్లి పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. ఇది వచ్చి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్లో ఉన్నటువంటి ముఖ్య బ్రీఫ్ ఏంటంటే ఆమె వైజాగ్లో ఉంటున్నట్టు, ఆమెకు మ్యారేజ్ అయినట్లు, తర్వాత ఆమెకి ఒక న్యూస్ ఛానల్ పెట్టాలని ఉద్దేశంతో గుంటూరుకు చెందినటువంటి కన్నిగంటి అరుణ్ కుమార్తో వ్యాపార లావాదేవీలు పెట్టుకున్నట్టు, దానికి గాను 8,50,000 రూపాయలు డబ్బులు ఇచ్చినట్లు, ఆ 8,50,000 మళ్ళీ అతను తిరిగి ఇచ్చినట్లు ఫోన్ సంభాషణ ఆయన కట్ చేస్తే దాన్ని దృష్టిలో పెట్టుకొని అతను ఆవిడ తాడేపల్లికి 29వ తేదీ రావడం జరిగింది. దాని మీద ఫార్చ్యూన్ గ్రాండ్ అనే హోటల్లో రూమ్ తీసుకొని ఆ రూమ్ దగ్గరికి అరుణ్ కుమార్ గారు వెళ్ళి ఆమెతో సెక్సువల్ అబ్యూస్ చేసి ఆమెను శారీరకంగా వేధించి ఆమెని రేప్ చేసేయడం చెప్పేసి ఆ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అందులో ఆమె యొక్క ఫోన్ కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది. తర్వాత దాని గురించి ఫోన్ ఇస్తానని చెప్పేసి గుంటూరులో ఒక లొకేషన్కి చెప్తే ఆ లొకేషన్కి వెళ్తే అక్కడ కూడా ఆమె కారుని డ్యామేజ్ చేయడం జరిగిందని చెప్పడం జరిగింది. ఆ కారు డ్యామేజ్ చేసింది, తర్వాత అలాగే అక్కడ అబ్యూజ్ చేసింది, కొట్టింది, అవన్నీ కూడా వీడియో రికార్డ్ చేసుకోవడం జరిగింది ఆవిడ. దాంట్లో ఆమెను గత కొంతకాలం నుంచి సుమారు ఇట్లా వేధిస్తున్నట్టు, ఆమెను శారీరకంగా ఆమెని ఇబ్బంది పెడుతున్నట్లు, తర్వాత ఆమెని వేధించినట్లు, అలాగే ఆ సమయంలో కన్నిగంటి అరుణ్ కుమార్కి సన్నిధులైనటువంటి త్రివేణి మరియు మణికంఠ వాళ్ళిద్దరు కూడా అక్కడ ఉండి వాళ్ళని బెట్మెంట్ చేశారని చెప్పేసి వాళ్ళ మీద కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఎస్పెషల్లీ ఆవిడ ఎస్సీ మాదిగ కమ్యూనిటీకి సంబంధించినటువంటి లేడీ, ఆమె వైఎస్ఆర్సీపీ దాంట్లో ఉమెన్ వింగ్లో లీడర్గా కొనసాగుతున్నారని చెప్తున్నారు. అదే సమయంలో అరుణ్ కుమార్ ఆమెతో సన్నిహితంగా ఉండటం, అలాగే కొంతమంది వ్యక్తులతో ఈ వ్యాపార లావాదేవీలు చేయాలని ఉద్దేశంతో ఈ విధంగా చేశారని చెప్తా ఉంది. దాని మీద రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. రిపోర్ట్ ఇస్తే దాని మీద మేము రేప్ కింద మరియు ఎస్సీ/ఎస్టీ కింద, అలాగే ఆమెని మోడెస్టీ కింద, అలాగే ఆమెని ప్రాపర్టీ డ్యామేజ్ చేసినందుకు, ఆమె ఫోన్ ఎక్స్టార్షన్ చేసినందుకు వాటి మీద కేసు నమోదు చేయడం జరిగింది. కేసుని ఎస్సీ/ఎస్టీ కేసు కాబట్టి అది ఇన్వెస్టిగేషన్ గౌరవ డిఎస్పీ గారికి ఇన్వెస్టిగేషన్ పర్పస్ తెలియజేయడం జరిగింది. వాళ్ళ భర్త బిజినెస్ మ్యాన్ అని చెప్తున్నారు వైజాగ్లో. ఇంకా పూర్తిగా డీటెయిల్స్ అన్ని కూడా తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ భర్త కూడా వస్తున్నారని చెప్పి వివాహం జరిగింది, వాళ్ళతో కలిసే ఉన్నారు, భార్యాభర్తలుగానే ఉన్నారని చెప్పేసి ఓన్లీ ఒక్క అతని కన్నిగంటి అరుణ్ కుమార్ ఒక్క అతన్ని అత్యాచారం చేశారని చెప్తారు. వాళ్ళు వీళ్ళని అబెట్మెంట్ అంటే ప్రోత్సహిస్తున్నారని, అక్యూజ్డ్కి ప్రోత్సహించడం, సహాయ సహకారాలు చేస్తారని చెప్తుంది. ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ వారిపై భక్తులు చూపుతున్న అపారమైన భక్తి శ్రద్ధకు మరో నిదర్శనం ఇది. అమ్మవారిపై ఉన్న విశ్వాసంతో లబ్బిపేటకు చెందిన దొండేటి ఐశ్వర్య జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు విలువైన లక్ష్మీ కాసుల హారాన్ని దేవస్థానానికి విరాళంగా అందజేశారు. సుమారు 108 గ్రాముల బరువున్న ఈ బంగారు లక్ష్మీ కాసుల హారం విలువ దాదాపు 17 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. सर्वस्याद्य हरे देवी नारायणि नमोस्तुते सर्वबाधा प्रशमनं त्रैलोक्यस्याखिलेश्वरी एवमेव त्वया कार्य अस्मद्वैर्विनाशनम् संवत्सरं दीर्घमायुः महाकाली
తెలుగుదేశం పార్టీ నాయకులు వడ్డాది రమణ పుట్టినరోజును పురస్కరించుకుని సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పలువురు టీడీపీ నాయకులు కొనియాడారు. రమణ భవిష్యత్తులో రాజకీయంగా మరింత ఎత్తి ఎదగాలని వారు ఆకాంక్షించారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు 55వ డివిజన్ మాజీ అధ్యక్షులు వడ్డాది రమణ జన్మదిన వేడుకలు వించిపేట వినాయకుడి గుడి వద్ద ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసి పేదలకు పండ్లు, మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పశ్చిమ నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షుడు మాధవ, 55వ డివిజన్ తెలుగుదేశం పార్టీ కార్యదర్శి వడ్డాది నరేష్, కారంగి పద్మ తదితరులు మాట్లాడుతూ వడ్డాది రమణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జన్మదినం సందర్భంగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించిన రమణను అభినందించారు. రాబోయే రోజుల్లో రమణ రాజకీయంగా మరో మెట్టు ఎక్కాలని వారు ఆకాంక్షించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వడ్డాది రమణ ఫ్రెండ్స్ సర్కిల్ ప్రతినిధులు, రెల్లి కుల పెద్దలు వడ్డాది శ్రీనివాసరావు, భూపతి వెంకట్రావు, సంగంరెడ్డి రాజు, దలే లోకేష్, భూపతి శ్రీను, మేసాల రూపేష్, మైనారిటీలు, పలువురు టీడీపీ నాయకులు, స్థానికులు పాల్గొని వడ్డాది రమణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వడ్డాది నరేష్ అండి, 50 డివిజన్ తెలుగుదేశం పార్టీ సెక్రటరీని. ఈరోజు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ అధ్యక్షులు అయినటువంటి వడ్డాది రమణ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు వడ్డాది రమణ యూత్చే పుట్టినరోజు కార్యక్రమం జరపబడింది. ఈ యొక్క కార్యక్రమానికి 50 డివిజన్ పేద ప్రజలకి చీరల పంపిణీ కార్యక్రమం చేయడం చాలా సంతోషకరంగా ఉంది. అన్నయ్య గారు ఇలాంటి పుట్టినరోజులు మరి ఎన్నో జరుపుకోవాలని, నిండునూరేలా భగవంతుడి ఆశీర్వాదం, ఆయుష్, అనుగ్రహం ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈరోజు మన స్థానిక 55 డివిజన్ ఇంచిపేటలో మా సోదరుడు అయినటువంటి వడ్డాది రమణ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు, ఎస్సీసీఎల్ నాయకుడు అయినటువంటి ఈరోజు ఘనంగా ఇక్కడ స్థానికులతో కలిసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించాడు. యువతంతా మొత్తం కూడా రానున్న రోజుల్లో రమణ రాజకీయంగా ఇంకా ఎదగాలని, మంచి స్థానంలో ఉండాలని కోరుకుంటూ ఆ యొక్క దేవుణ్ణి కూడా ప్రార్థిస్తున్నాను. ఇంకా ఇలాంటి జన్మదినాలు చేసుకుంటూ ఆయన ప్రజాక్షేత్రంలో తిరుగుతూ ఇంకో ఎంతోమందికి సేవ చేస్తూ ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా కొంతమందికి పేద మహిళలకు చీరలు కూడా, అదేవిధంగా పిల్లలకు పుస్తకాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన అభినందనిస్తూ ఇంకా రానున్న రోజుల్లో మా రమణ ఇంకా కూడా మంచి స్థానం ఉండాలని, రానున్న రోజు రాజకీయంగా ఇంకో మెట్టు ఎక్కాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన 55వ డివిజన్ మాజీ అధ్యక్షులు వడ్డాది రమణ గారి పుట్టినరోజు చాలా ఘనంగా జరిపించారు. ఈరోజు వారి ఆధ్వర్యంలో అందరికి కూడా మహిళలు, పేద మహిళలు అందరికి కూడా చీరలు ఇచ్చి చాలా ఘనంగా వాళ్ళందరినీ సత్కరించారు. ఈ సందర్భంగా వడ్డాది రమణ గారికి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సృష్టిలో మనకు నిజమైన స్నేహితులు తల్లిదండ్రులేనని న్యూ జనరేషన్ యూనిటీ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక కార్యదర్శి గొడ్డంటి సాయి వినయ్ కుమార్ అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల కొంత శ్రద్ధ, సమయం కేటాయిస్తూ మంచి చెడులు చెబుతారని, మంచి కుటుంబాలను, సమాజాన్ని నిర్మించి యువతను సమాజానికి ఉపయోగపడేలా చేస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. స్నేహితుల దినోత్సవం సందర్భంగా అమ్మతో స్నేహితుల దినోత్సవం అనే కార్యక్రమాన్ని న్యూ జనరేషన్ యూనిటీ ఆర్గనైజేషన్ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి గొడ్డంటి సాయి వినయ్ కుమార్ నిర్వహించారు. గత 7 సంవత్సరాలుగా సంస్థ ద్వారా విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులను ఆహ్వానించి వారికి ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కట్టించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గొడ్డంటి సాయి వినయ్ కుమార్ మాట్లాడుతూ సృష్టిలో మనకు నిజమైన స్నేహితులు తల్లిదండ్రులేనని అన్నారు. అలాగే నేటి సమాజంలో ఆడపిల్లలు ఎలా ఉండాలో అలాగే తల్లిదండ్రులు పిల్లలతో ఎలా మెలిగి ఉండాలో తెలిపారు. పిల్లలు పరిచయస్తులను స్నేహితులు అనుకుని ఎలా దుర్వ్యసనాలకు అలవాటు పడుతున్నారో వారిని ఎలా సక్రమమైన మార్గంలో తీసుకురావాలో, పెద్దల పట్ల ఎలా ప్రవర్తించాలి, మన సంస్కృతి సంప్రదాయాలు ప్రపంచ దేశాల్లో మన దేశ ప్రతిష్ట గురించి తెలుపుతూ నేటి ఆడపిల్లలు సమాజంలో ఎలా మెలగాలో, మగపిల్లలు ధూమపానం, మద్యపానం, మాదక ద్రవ్యాలు సేవించడం వల్ల కలిగే దుష్పరిణామాలు సవివరంగా వివరిస్తూ వాటిపై అవగాహన కల్పించి చైతన్యపరిచారు. ఇలాంటి అవగాహన కార్యక్రమాల వల్ల తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల కొంత శ్రద్ధ, సమయం కేటాయిస్తూ మంచి చెడులు చెబుతారని, మంచి కుటుంబాలను, సమాజాన్ని నిర్మిస్తారని, యువతను సమాజానికి ఉపయోగపడేలా చేస్తారని ఆశిస్తున్నానని అన్నారు. ఉద్వేగానికి గురైన కొందరు మాతృమూర్తులు వారి అనుభవాలను తెలియజేస్తూ పిల్లలతో కలిసి ఎలా మెలగాలో వారి ఆలోచనలను పంచుకున్నారు. ఈ కార్యక్రమాన్ని సంస్థ టీచర్లు జయలక్ష్మి, గౌతమ్ గార్ల పర్యవేక్షణలో జరిపారు. అలాగే మీకు ఏ సమస్య వచ్చినా కూడా ఫస్ట్ వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ అనేది నేర్పించండి, బాధ్యతలు అనేది నేర్పించండి. సమస్యని వాళ్ళకి సున్నితంగా, చాలా సున్నితంగా
చెప్పండి. ఒక్కొక్కరు ఒక్కొక్క చోట ఒక్కొక్క డిఫరెంట్ అలవాట్లు నేర్చుకుంటారు. కొద్దిగా గమనిస్తూ ఉండండి. ఏదైనా సరే స్టార్టింగ్ లో అయితే మనం దాన్ని అక్కడే అంచివేయచ్చు. అదే కనుక మనం తెలుసుకోలేక ముదిరిపోతే మాత్రం తర్వాత మనం ఎంత ఏడ్చి బాధపడినా కూడా అది తీరదు. ఎందుకంటే కొంతమంది స్నేహితులు వాళ్ళ చేత ప్రామిసెస్ చేయించేసుకుంటారు. వాళ్ళకి చెప్పద్దు, వీళ్ళకి చెప్పద్దు, అది చెయ్యొద్దు, ఇది చెయ్యొద్దు అని చెప్పేసి అక్కడ వీళ్ళు కొద్దిగా లాక్ అయిపోతూ ఉంటారు. అటువంటి ప్రామిసెస్ కానీ ఏదైనా సరే, ఏదైనా స్టార్టింగ్ మనకి పలానా వ్యక్తి అని చెప్పంగానే మనం అది కొద్దిగా గమనించుకోవాలి. పిల్లలు 13 సంవత్సరాల నుంచి మొదలు పెట్టుకుంటే 23 సంవత్సరాల దాకా మనం జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఓకేనా? అలాగే పాప మహి పుట్టినరోజు ఉంటుంది, పిల్లలకి చాక్లెట్లు పంచుతానని చెప్పేసి పాపం ఇందాక నుంచి ఎదురు చూస్తుంది. మా ఇద్దరు పిల్లలు అండి, అన్విత నాతో కొంచెం తక్కువ, ఎక్కువ బాండింగ్ వాళ్ళ నాన్నతోనే ఉంటుంది. ధీరజు మార్నింగ్ స్కూల్కి వెళ్ళిన కాంచి ఇంటికి వచ్చి ఎక్కడికైనా ఏది జరిగినా సరే కన్ఫామ్గా నాకు చెప్తాడు. స్కూల్లో అది చెడు పని చేసిన ఎవరైనా పుట్టినా, వాడు ఎవరైనా పుట్టినా కన్ఫామ్గా ఏదోనో వచ్చి నాతో షేర్ చేసుకుంటాడు. అది ఆ రోజు చెప్పకపోయినా సరే మరుసటి రోజైనా అది ఎన్ని రోజులు గుర్తొస్తే అన్ని రోజులు కంపల్సరీ చెప్తాడు. ఏ పనిలో అయినా నాకు హెల్ప్ చేస్తాడు ధీరజ్. అన్విత కూడా హెల్ప్ చేసిద్ది. అన్విత కన్నా ధీరజ్ ఎక్కువ మాట్లాడతాడు. అన్విత ఏంటంటే ఎక్కువ వాళ్ళ నాన్న గారాబం, వాళ్ళ నాన్న దాన్ని ఏమీ అననివ్వడు. కాబట్టి ధీరజ్ ఏంటి అన్ని మాట చెప్పిన మాట వింటాడు, అన్ని నాకు హెల్ప్ చేస్తాడు, అన్ని నాతో షేర్ చేసుకుంటాడు. ఓకేనా? థ్యాంక్ యూ. విజయవాడ నగరంలో గహనా చిత్ర యూనిట్ సందడి చేసింది. నూతన నటీనటులతో విజయవాడ పరిసర ప్రాంతాల్లో నిర్మించిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు తప్పక వీక్షించి విజయవంతం చేయాలని చిత్ర నిర్మాత వాసు కోరారు. త్వరలో గహనా పార్ట్ 2 కూడా నిర్మించనున్నట్లు ఆసక్తిగల నటీనటులు తమను సంప్రదించాలని ఆయన పిలుపునిచ్చారు. నగరంలోని గాంధీనగర్ శైలజ థియేటర్లో గహనా చిత్ర ప్రత్యేక ప్రీమియర్ షో ఆదివారం ఘనంగా నిర్వహించారు. చిత్ర యూనిట్ సభ్యులు ప్రేక్షకులతో కలిసి సినిమాను వీక్షించి సందడి చేశారు. విజయవాడ పరిసర ప్రాంతాల్లోని అత్యంత పరిమితి బడ్జెట్తో రూపొందించిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించడం పట్ల చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా చిత్ర దర్శకులు నాగ రాజేష్ బాబు మాట్లాడుతూ, నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎంతో కష్టపడి పనిచేయడం వల్లే ఈ సినిమా అనుకున్న రీతిలో బాగా వచ్చిందన్నారు. మేకప్, కాస్ట్యూమ్స్, సెట్ వర్క్ వంటి విభాగాల్లో అందరి కలిసికట్టుగా కృషి చేశారని అన్నారు. షూటింగ్ కి సహకరించిన లొకేషన్ నిర్వాహకులకు, కృష్ణా జిల్లా పోలీస్ శాఖకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం చిత్ర నిర్మాత, పోలీస్ పాత్రధారి వాసు మాట్లాడుతూ, చిన్న స్థాయిలో ప్రారంభమైన ఈ చిత్ర ప్రయత్నానికి ప్రేక్షకుల నుంచి లభించిన ఆదరణ ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చిందన్నారు. హీరో గురుమూర్తి మాట్లాడుతూ, మొదట వెబ్ సిరీస్ గా భావించినప్పటికీ ఆ తర్వాత పూర్తి స్థాయి సినిమాగా తీర్చిదిద్దామని చెప్పారు. త్వరలో గహనా 2 చిత్రాన్ని కూడా తెరకెక్కించబోతున్నామని ప్రకటించారు. ఈ సీక్వెల్ కోసం విజయవాడ పరిసర ప్రాంతాల్లోని ఆసక్తి ఉన్న నటీనటుల నుంచి ఆడిషన్స్ ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు. చిత్ర హీరోయిన్ స్వీటీ బండారు, ఇతర చిత్ర యూనిట్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఈ సినిమా ఆల్మోస్ట్ విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే జరిగింది. ఇది చాలా చిన్న బడ్జెట్లో జరిగినటువంటి సినిమా, కానీ ప్రేక్షకులు చాలా బాగా ఆదరించారు. అలాగే అతి తక్కువ బడ్జెట్లో వచ్చేటువంటి ఇలాంటి చిన్న సినిమాలను అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను. అలాగే ఎవరైతే విజయవాడ చుట్టుపక్కల ఆసక్తికరంగా ఉన్నటువంటి నటీనటులు ఉన్నారో వాళ్ళని ముందుకు వచ్చి ప్రొడ్యూసర్లు ఆదుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే ఇలాంటి చిన్న సినిమాలను ప్రతి ఒక్కరు కూడా ఆదరించాలని, అలాగే మా సినిమా గురించి చెప్పుకోవాలంటే ఇది చాలా వినూత్నంగా ఉండేటువంటి స్టోరీ. దీనికి మరొక పార్ట్ కూడా ఉంటుంది. దీనిలో సరికొత్త నటీనటులు కూడా మాకు అవసరం ఉంటుంది. దీనిలో చేసిన ప్రతి ఒక్కరు కూడా యాక్టర్ అంటే యాక్టర్గానే చేయలేదండి. మేకప్ మ్యాన్ వాళ్ళే, కాస్ట్యూమ్ డిజైనర్లు వాళ్ళే, కెమెరామ్యాన్లు వాళ్ళే, సెట్ వర్క్ వాళ్ళే, ఆల్మోస్ట్ ఆల్రౌండర్గా ప్రతి ఒక్కరు కూడా బాగా సపోర్ట్ చేశారు. నా టీం ఈ సినిమా ఇంత మంచిగా రావడానికి, మీ ముందుకు తీసుకురావడానికి గల కారణం నా టీమే. వీళ్ళ సపోర్ట్ లేకపోతే ఖచ్చితంగా నేను చేసేవాడిని కాదు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ లొకేషన్లకు పర్మిషన్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అలాగే కృష్ణా జిల్లా పోలీస్ శాఖ వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో నేను పోలీస్ క్యారెక్టర్ చేశాను మరియు నిర్మాత కూడా చేశాను. ఈ గహనా అనే సినిమా మేము చాలా చిన్నగా స్టార్ట్ చేశాము. ఇది చాలా చిన్న బడ్జెట్లో చేశాము.
కాకపోతే ఈరోజు ఇంత మన వాళ్ళందరూ చూసి ఇంత ఆదరణ చూపించినందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మేము త్వరలో గహన 2 కూడా తీయబోతున్నాము. దానికి మనకి ఇంకా నటినట్లు కావాలి. ఆసక్తి గల వాళ్ళు ఎవరైనా మన పాప్కార్న్ ఆర్ట్స్ది నెంబర్ ఇస్తారు, అందులో మీరు కంపల్సరీ కావాలి. మమ్మల్ని అందరినీ ఎంతో ఆదరించిన మీ అందరికీ ధన్యవాదాలు. సో ఈ సినిమా అనేది అసలు మేము ఫస్ట్ ఏదో ఒక వెబ్ సిరీస్గా ప్లాన్ చేద్దాం అనుకున్నాం. సో నేను ఏదో ఒక 5 నిమిషాలు కూర్చొని ఆలోచించిన స్టోరీ చాలా బాగా వచ్చింది. సో దీన్ని మూవీగా ముందుకు తీసుకెళ్ళాం. మీ అందరూ కూడా ఇంత సపోర్ట్ ఇస్తారని మేము అస్సలు అనుకోలేదు. మీ అందరు ఇచ్చిన సపోర్ట్కి అయితే మేము త్వరలోనే ఈ గహన పార్ట్ 2 అనేది తీయబోతున్నాం. సో దీనికి కావాల్సిన నటీనటులు కూడా కావాల్సి ఉన్నారు. మన విజయవాడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, అలాగే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అందరూ కూడా మన నెక్స్ట్ గహన పార్ట్ 2కి ఆడిషన్కి అప్లై చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ గ్రేట్ సక్సెస్ ఆల్ ఆఫ్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.